హాయ్ అండి. నా పేరు శ్రావణి. మీరు గనుక నా ఛానల్‌ని మొదటిసారి చూస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్ కోసం చేశానండి. వాళ్ళకి మిల్క్ సరిపోతుందా లేదా అన్న ఒక టెన్షన్ అందరికీ ఉంటుంది కదా! నేను చెప్పే ఈ టేస్టీ వంట ఒక్కసారి ట్రై చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ ఇంప్రూవ్ అయ్యి మీ బేబీ కడుపు నిండా పాలు తాగుతుందండి. బ్రెస్ట్ ఫీడింగ్‌లో దొండకాయ చాలా యూజ్ అవుతుందండి. కానీ నేను చెప్పే విధంగా వండుకుంటే అది బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. దొండకాయలన్నిటిని నీట్‌గా కడిగి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన దొండకాయలను లైట్‌గా ఆయిల్ వేసి దాంట్లో వేయించండి. ఆయిల్‌లో వేసిన దొండకాయలను అలానే కాకుండా లైట్‌గా దానిపైన సాల్ట్ ఎయండి. సాల్ట్ ఏసిన తర్వాత దానిపైన డైరెక్ట్‌గా క్యాప్ పెట్టేసేయండి. మిగతా ఇంగ్రీడియెంట్స్ ఏమి ఇప్పుడే వేయకండి. డైరెక్ట్‌గా దానిపైన క్యాప్ పెట్టేసేయండి. స్పెషల్‌గా నేనిక్కడ ప్లేట్ యూజ్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆయిల్ మనం తక్కువ యూజ్ చేసాం కాబట్టి, ఇలా వాటర్ ఆ ప్లేట్‌లో వేయడం వల్ల లోపలున్న దొండకాయలన్నీ కరెక్ట్‌గా ఉడుకుతాయండి. అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. పచ్చి పచ్చిగా తినకూడదు కాబట్టి, ఇలా వాటర్ యూజ్ చేయడం చాలా బెటర్. అండ్ ఇలా వాటర్ యూజ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. ఇది నేను లైవ్‌లో ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది స్పెషల్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసం కాబట్టి ఎలాంటి వేరే ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయకుండా సింపుల్‌గా చెప్తున్నానండి. ఇలా కొంచెం లైట్‌గా అల్లం ఏసేసి కాసేపు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా లైట్‌గా కలుపుకోండి. అప్పుడు దాని కలర్ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా ఇలా సింపుల్‌గా చేసుకున్న రెసిపీస్ తినడం వల్లనే బ్రెస్ట్ ఫీడింగ్‌కి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుందండి. కాబట్టి నేను డైలీ ఇలానే చేస్తున్నాను. ఎందుకంటే నాకు గూడా ఒక 4 మంత్స్ బేబీ ఉందండి. ఇలా కలర్ కొంచెం గోల్డెన్ కలర్‌లోకి రాగానే దాంట్లో సరిపడంత పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సేపు దాన్ని ఇలా ఫ్రై చేసినట్టు చేసి ఒక 5, 10 మినిట్స్ మళ్ళీ దాన్ని మగ్గనివ్వండి. తర్వాత ఏమి ఇంగ్రీడియెంట్స్ వేయకండి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఉన్న టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. కాబట్టి మనం సింపుల్‌గా ఇలానే తినడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది పేరెంట్స్‌కి అలవాటు ఉండదు. బట్ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి తప్పదు. ఇప్పుడు లైట్‌గా దీంట్లో కారం యాడ్ చేసుకోండి. లైట్‌గానే యాడ్ చేసుకోండి. హెవీగా వద్దు. ఎందుకంటే బేబీకి మళ్ళా మోషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా కారం అనేది తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేయాలండి. ఎందుకంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఈ రెసిపీ చేసేంత సేపు గ్యాస్ సిమ్‌లోనే ఉండనివ్వండి. హైలో పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ త్వరగా మాడిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా దొండకాయలన్నీ మీరు టచ్ చేస్తేనే పగిలిపోయేటట్టు ఉంటే ఓకే. ఆ కర్రీ దగ్గరికొచ్చేసిందని అర్థమండి. అలా అని మీరు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయకండి. ఒక 2, 3 మినిట్స్ ఆగి పైనుండి కొత్తిమీర యాడ్ చేయండి. తర్వాత డైరెక్ట్‌గా క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేసి చూడండి గుమగుమలాడే దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. సింపుల్‌గా చెప్పానండి. ఎందుకంటే ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసం మాత్రమే, అందరికీ అని కాదు. కాబట్టే దీంట్లో ఏం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయకుండా సింపుల్‌గా చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ న్యూ మామ్స్ అందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.